ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇక్కడ దిల్సుఖ్నగర్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారని తెలిసాగానే మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. నిజాన్ని చెప్పాలంటే ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక బాధాకరమైన విషయం. ఇది మా ఫ్యాన్స్ అందరికీ ఫ్యాన్ ఇండియా స్టార్ ఆయన అరెస్ట్ చేయకుండా ఉండాల్సి ఉంది, నోటీస్ పంపించాల్సి ఉంది. సో అంతకు ముందుగానే వెంటనే అరెస్ట్ చేయడం అనేది మాకు హఠాత్తుగా పరిణామం జరిగింది. అసలు ఏమనుకుంటున్నారు సంధ్య థియేటర్ విషయంలో? ఏమనుకుంటున్నారు? ఇది వచ్చేసి వాళ్ళకి తెలియాలి ఒకసారి, మొత్తం వాళ్ళు చూసుకోవాలి పోలీసులు కూడా. కాకపోతే మళ్ళీ ఈయన మీద అల్లు అర్జున్ మీద మోపడం అయితే చాలా అది తక్కువ అని మేము అనుకుంటున్నాం ఫ్యాన్స్గా మేము. సో అది మరి వాళ్ళు ఏం చెప్తారో ఏమనేది దాని నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మాకు సంబంధం లేదు, అల్లు అర్జున్కి సంబంధం ఈ ఘటన అంటున్నారు. దీన్ని ఎంతవరకు? ఆయనకి ఏం తెలియదు కదా మేడం, ఇట్లా జరుగుతుందని ఆయన తెలిసి ఏం రాలేదు కదా, లేకుండానే వచ్చినారు. ఏదో మూవీ ఫ్యాన్స్తో పాటు అభిమానులతో పాటు చూడాలి, మూవీ ఎంజాయ్ చేయాలనేసి వచ్చినారు ఆయన. సో వాళ్ళు ఆడ చనిపోయినారు, అది హఠాత్ పరిణామం. అది వాళ్ళు పోలీసులు కూడా చూడాల్సి ఉంది, సెక్యూరిటీ అంతా సెక్యూరిటీ ఉంది. అది ఏం జరుగుతుంది మరి చూడాలి. సో దాదాపు ఎంతమంది వచ్చారు మీ ఫ్యాన్స్? చాలామంది ఉన్నారు, చూసినట్లయితే చాలామంది, 100 మంది ఉన్నారు. ఇంకా వస్తారు. మరి అది కోర్టు జైలు అది ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. చూడండి ఎంత దూరం పోతుందో ఇదని. నాకైతే ఇది సెలబ్రేషన్ కూడా జరగలేదు, పుష్ప మూవీ సెలబ్రేషన్ జరగలేదు, సక్సెస్ఫుల్ ఈవెంట్ కూడా జరగలేదు. అందుకనే ఇది ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫ్యాన్స్ చాలా హర్ట్ అయినా నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అండ్ స్టార్ని ఏ నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడం అంటే చాలా ఇది ఒక బాధాకరమైన విషయం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు ఈ న్యూస్ ఎట్లా తెలిసింది? న్యూస్లో చూసాం ముందుగా అరెస్ట్ చేసి పోలీస్ బృందం ఉంది, అక్కడ బృంద ఉంది, ఆమె వచ్చారు. నోటీసులు ఏమంటే మా హీరోని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఫ్యాన్స్ అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ముందుగా ఎవరు లేరు, మొత్తం ఫ్యాన్స్ అందరు తెలిసింది, ప్రతి ఒక్కరు వస్తారు. ఆ దేవుడికి ఏం కాదని కోరుకుంటున్నాను. చూసిరా పుష్ప 2 చూసిరా? సో మూవీ చాలా బాగుంది అంటున్నారు. సో మూవీ రివ్యూతో పాటు స్టార్కి ఇట్లాంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం, ఆయన వచ్చినప్పటికీ కూడా పొద్దున్నే పోలీసులకు సహకరించి ఆయన పిఎస్ వరకు రావడం మంచితనమే కదా. అది కూడా వాళ్ళ డాడీ కూడా కార్లో ఎక్కినప్పుడు పొద్దున్న ఏం చూసుకుంటా అని సొంత తండ్రిని కూడా తెలియదు కార్లో. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ ఘటనలు? సో ఏమనిపిస్తుంది? ఏదైనా డైలాగ్ ఏం కాదు కాబట్టి ఘటన అనేది పోలీసులకి సహకరించి వాళ్ళకి జరిగింది తప్పు. సరే నా వంతు నా సైడ్ నుంచి తప్పు అని అనుకున్నారు కాబట్టి ముందు తీసేసింది బయట కోసం.